ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూసుకుంటే ప్రతి శాఖ మీద కూడా ఒక రివ్యూ చేస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన అయితే ఆ, ఎలా అయితే అభివృద్ధి చేయాలి వాటికి ఎలా నిధులు కేటాయించాలి అనేది అయితే ప్రతి ఒక్క రోజుకు ఒక కొత్త విషయం మీద అయితే మాట్లాడుతున్నారు. రీసెంట్ గా మనం చూసుకుంటే ఆ, పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో అంటే సర్పంచులకును ఈవెన్ పంచాయతీలకి వ్యవస్థకి దాన్ని బలోపేతం చేయడానికి అయితే ఇప్పుడు రాబోయే మన స్వతంత్ర దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో అంటే ఆగస్టు 15 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లేదు. అంటే గతంలో చూసుకుంటే గత 30 ఏళ్ళుగా మనం చూసుకుంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే గత 30 ఏళ్ళుగా మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రతి గ్రామ పంచాయతీకి అంటే మైనర్ పంచాయతీకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీకి 250 రూపాయలు అనేది గతంలో అయితే ఇవ్వడం జరిగింది. గత 30 ఏళ్ళ నుంచి అదే. అంటే గత 30 ఏళ్ళ నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఇప్పుడు వరకు ఎవరు కూడా ఈ నిధులు అనేవి కేటాయించడం మార్చలేదు. అయితే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే దీని మీద అయితే కొత్త ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు చూసుకుంటే రేపు 2024 ఆగస్టు 15 స్వతంత్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి జరపడానికి మైనర్ పంచాయతీలు గతంలో 100 రూపాయలు ఇచ్చిన మైనర్ పంచాయతీలని ఈరోజు చూసుకుంటే 10,000 రూపాయలు చేయడం, గతంలో 250 ఇచ్చిన మేజర్ పంచాయతీల్ని ఇప్పుడు 25,000 చేయడం అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా అధికారులకి జారీ చేయడం అయితే జరిగింది. అయితే మన రాబోయే ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంత ఘనంగా జరిపించాలనేది కూడా ఆయన అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే మేజర్ గా స్వతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో మనకి చాలా మంది నెహ్రూజీ కానీ లేకపోతే మహాత్మా గాంధీజీ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇలా చాలా మంది ఉన్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ లేకపోతే అంబేద్కర్ గారు కానీ ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా సత్కరించుకుంటూ వీళ్ళందరినీ పురస్కరించుకుంటూ వాళ్ళ యొక్క జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేస్తూ కొన్ని వాళ్ళ ఏవైతే ఉంటాయో డ్రెస్ కోడ్ ఏదైతే ఉంటుందో అవి కూడా ఘనంగా జరిపిస్తూ వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలని చెప్పి అంటే ఆ గెటప్లు వేయించి ఆ పిల్లల చేత వాళ్ళకి ఒక చిన్న మాటలు అంటే మంచి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పించేటట్టు వాళ్ళకి ప్రైజ్ అంటే చిన్న చిన్న గిఫ్ట్లు లాంటివి ఇవ్వడాలు. ఇవి కాకుండా అంతకు ముందు నుంచి కూడా చాక్లెట్లు బిస్కెట్లు అనేవి పిల్లలకి కామన్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి కాకుండా చూసుకుంటే మేజర్ గా మనకి ఏవైతే ఈ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో అంటే మున్సిపాలిటీ కార్మికుల కింద ఎవరైతే పనిచేస్తారో రెల్లి కార్మికులు కానీ లేకపోతే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని సత్కరించి వాళ్ళకు కూడా బహుమతులు ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకుంటే గతంలో కూడా ఎన్నో స్వతంత్ర దినోత్సవాలు అయితే జరుపుకున్నాయి. ఇప్పుడు వరకు దాదాపుగా 75, 76 మేబీ 77 అనుకుంటా. ఐ థింక్ ఇక్కడ చూసుకుంటే ఇన్ని గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగినాయి కానీ ఇంకా కొత్తగా ఇంకా వినూత్నంగా ఇంకా మంచిగా అంటే పిల్లలకి కూడా గతంలో ఏం జరిగింది అంటే చరిత్ర ప్రతి ఒక్క పిల్లవాడు తెలుసుకోవాలి. స్వతంత్ర వీరులు ఎవరైతే ఉన్నారో స్వతంత్రంలో ఎవరైతే మరణం చెంది అమరులయ్యారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒకసారిగా బాగా గుర్తు చేసుకునేటట్టు వాళ్ళ రూపురేఖలు ఎలా ఉంటాయి, వాళ్ళు చేసిన పని విధానం ఎలా ఉంటది, వాళ్ళు స్వతంత్రం కోసం ఎంత కష్టపడ్డారు అనేది ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి బాగా గుర్తుండేటట్టు అయితే కొన్ని చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఈ కార్యక్రమాన్ని బాగా జరిపించమని చెప్పి పంచాయతీలకి ఆల్రెడీ నిధులు కేటాయించడం అయితే జరిగింది. మరి ఇంకా ఆ నిధులు ఎంతవరకు పంచాయతీలకి వచ్చాయి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. అదే ఇక్కడ చూసుకుంటే మనం మేజర్ గా పంచాయతీ సర్పంచులు పంచాయతీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా బలోపేతం చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఈ 2024 ఆగస్టు 15 ఏదైతే ఉందో స్వతంత్ర దినోత్సవ వేడుకలు గతంతో పోల్చుకుంటే భారీ ఎత్తున మంచిగా కొన్ని ఏర్పాట్లన్నీ కొత్త విధానాలతో బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అది ఖచ్చితంగా రేపు 15వ తారీఖున ఎలా ఉంటది ఏంటి అనేది కూడా మనం కూడా చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.